హాయ్ అందరికీ. ఈరోజైతే పల్లెటూరు స్టైల్లో ఒక మంచి చికెను దమ్ బిర్యానీ అయితే చూపిస్తా. పొద్దున 1.5 కిలో తెచ్చుకున్నాం అన్నమాట. దాంట్లో కొన్ని మెత్తటి ముక్కలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాము. పక్కన పెట్టిన తర్వాత సాయంత్రం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని సాయంత్రం బయట తీసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఉప్పేసి క్లీన్ చేసి ఇక బిర్యానీ దబరాలు అయితే మసాలాన్ని కలుపుకుందాము. ముందు కడిగి పెట్టిన చికెను, తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటాలు అన్నీ వేసిన తర్వాత ఇంకా ఉన్నాయి గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు. అంటే చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి అన్నీ మనం కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, తర్వాత కసూరి మేతి అన్నీ కొంచెం నూనె వేసుకొని మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకొని కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం బిర్యానీ ఆకు, బిర్యానీ గరం మసాలు అన్నీ కొన్ని వేసారు. 2 ఇంట్లో ఉన్నాయి నేను. ఇప్పుడు లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర కొంచెం వేసి కొంచెం నిమ్మకాయ రసము, అలాగే కొంచెం పెరుగు, ఒక అరకప్పు పెరుగు. తర్వాత అయితే పెరుగు అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై. ఇప్పుడు అయితే అన్నీ వేసుకొని మసాలన్నీ మనం ఇంట్లో ఉన్న మసాలాతోనే వేసుకొని అన్నీ మంచిగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్లో నిమ్మరసం పిండుకొని మొత్తం మంచిగా కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి మంచిగా ఎక్కడ ఏమీ లేకుండా ఉప్పు కూడా వేయండి. ఉప్పు ఎప్పుడు మర్చిపోయా నేను. అన్నీ వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే. కసూరి మేతి నేను కొంచెం తక్కువ వేసా, అందుకే నేను మళ్ళీ వేసా కసూరి మేతి అన్నమాట. కసూరి మేతి వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది, బాగుంటుంది. స్మెల్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి తినేటప్పుడు. ఏ ఉన్నా లేకపోయినా కసూరి మేతి ఉండాలి చికెన్ దమ్ బిర్యానీకి. అప్పుడే మనకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట చికెన్ దమ్ బిర్యానీ అయితే. ఇప్పుడు పక్కన ఒక 3 గ్లాసులు బాస్మతి బియ్యము ముందే కడిగి 2 రంపులు కడిగి నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 లీటర్లు పెద్ద దబరా తీసుకొని వాటర్ పోసుకొని మంచిగా నూనె, గరం మసాలు అన్నీ పలావ్ దినుసులు అవన్నీ వేసుకొని కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ, మనకి అన్నము పొడి పొడిగా రావటానికి కొంచెం నూనె అన్నీ వేసుకొని మంచిగా పొంగు అనేది రానివ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, అవి కూడా వేసుకోవాలి. అన్నం అనేది మనకు మంచిగా టేస్ట్గా వచ్చిద్ది. ఇంకా అవన్నీ మంచిగా కొంచెం ఉప్పు కూడా, మీరు ఉప్పు చికెన్లో వేసాను మళ్ళీ దీంట్లో ఎక్కువైందంటే బాగుండదు, ఉప్పు ఎక్కువైపోయిద్ది. ఇంకా అవన్నీ చికెన్ అయితే ఒక 60% ఉడకబెట్టుకోవాలన్నమాట. అయితే మంచిగా చికెన్ అన్నమాట ఒక 60% ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే మనకి దమ్ పెట్టుకోవడానికి మంచిగా అయింది. మసాలాని బాగా ఒక గంట 2 గంటలు వదిలేసినా కానీ మంచిగా ఉడికేసిద్ది అన్నమాట మసాలాన్ని చికెన్ బట్టి. ఇప్పుడైతే ఎసురైతే కాగింది, బియ్యం పోసుకోవాలి. బియ్యం ఒక 70% కూడా ఉడికించుకోవాలన్నమాట. మనకి అన్నీ గరం మసాలా అన్నీ దగ్గరలో ఉంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది అన్నమాట. నేను ఇదివరకు చేసా, అందుకే కొంచెం అలవాటు కాబట్టి అన్నీ గబగబా కలుపుకున్నాను అనమాట. చికెన్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం కూడా ఉడికిపోయింది కాబట్టి మంచిగా నీళ్ళు వాటర్ అన్నీ ఏమి లేకుండా అన్నీ దాని మీద వేసుకోవాలన్నమాట. మంచిగా డెకరేషన్ చేసుకోవాలి. ఇక అన్నం అంతా అయితే పైన పెట్టుకోవాలన్నమాట. మంచిగా వేసుకొని బాగా ఎక్కడ ఏమి లేకుండా మంచిగా చూసుకోవాలి. ఇక అన్నం అయితే ఉడికించినంత మంచిగా
మనం ఏ గిన్నెలో అయితే దమ్ పెట్టుకుంటామో అదే గిన్నెలో మంచిగా అన్నీ వేసుకొని ఎల్లడుపుగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ముందు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ఫ్రై, ఆనియన్స్, తర్వాత కొంచెం నిమ్మకాయ మనం ఎసరు పెట్టుకున్న నీళ్ళు కొంచెం పైన చల్లుకోండి అన్నమాట. ఎందుకంటే మనకు ఒకవేళ అన్నం కలుడకపోయినా దానికి కుక్కి చెట్టు అయిపోద్ది. కొంచెం కొత్తిమీర, నేను ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను అనమాట. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది. అన్నం కూడా మంచిగా డెకరేషన్ లాగా పైన కొంచెం అయితే ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకోండి అన్నమాట. పిండేసుకొని దమ్ పెట్టుకుంటే మనకి ఒక 20 నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం చికెన్ ముందే ఉడికించుకున్నాం కాబట్టి, అన్నం కూడా ఉడికించుకున్నాం కాబట్టి మనకంత ఎక్కువేమీ ఉడకాలంత అవసరం లేదు. ఇంకా మూత పెట్టుకొని మంచిగా చూసారా దమ్ పెట్టా, ఒక 20 నిమిషాలు దమ్ పెట్టా. అన్నం అయితే అసలు రెస్టారెంట్లో కూడా అంత టేస్టీ ఉండదు. అన్నం అయితే చాలా బాగుంది. మీరు ఒక్కసారైనా చూడండి, ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే రాజీ వ్లాగ్స్ వీడియోలో షార్ట్ వీడియోలు చూస్తే లాంగ్ వీడియోలు కూడా చూడండి. చికెన్ దమ్ బిర్యానీ అయితే మటుకు చాలా 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 బాగా వచ్చింది. మనకి ఇంట్లో గరం మసాలా ఉంటే అన్నీ తక్కువ టైంలో చేసుకోవచ్చు. అరగంటలో చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవాలి. ఇదే చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ బయట కొనాలంటే ఎంత కాస్ట్ అయిద్దో నాకు చెప్పండి. మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ అని చెప్పారనమాట. అన్నం అయితే బాగుంది. ప్లీజ్ ఎవరైనా సపోర్ట్ చేయండి. బాయ్.